हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। పరగడుపున ఒక ఉసిరికాయ తింటున్నారా? ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. పురాతన కాలం నుండి ఉసిరికాయను ఔషధ ఫలంగా ఉపయోగిస్తున్నారు. ఉసిరికాయలను సకల రోగాలకు శత్రువుగా చెప్పవచ్చు. ఈ సీజన్లో విరివిగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే జీవితం అంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. సర్వరోగ నివారణగా ఆయుర్వేదంలో చెబుతున్నారు. సంస్కృతంలో ఉసిరికాయను అమలక ఫలం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఇండియన్ గూస్ బెర్రీ అని పిలుస్తారు. త్రిఫల చూర్ణంలో ఉసిరికాయ కూడా ఒకటి. చవన్ప్రాష్ వంటి వాటిలో ముఖ్యమైన దినుసు. పుల్లగా వగరుగా ఉండే ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాహార నిపుణులు కూడా రోజుకి ఒక ఉసిరికాయ తినమని సిఫార్సు చేస్తున్నారు. ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా చర్మ రక్షణ, కేశ సంరక్షణలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఉసిరికాయను రోజు తింటూ ఉంటే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటిన బారిన పడకుండా ఉండవచ్చు. డయాబెటీస్ ఉన్నవారికి ఇది అమృతం అని చెప్పవచ్చు. ఇన్సులిన్ స్పందనను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా ఉసిరిని తమ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్ సి విషయానికి వస్తే ఉసిరికాయ నారింజ పండు కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. అలసట, నీరసం, చికాకు వంటి వాటిని సులభంగా తరిమి కొడుతుంది. ఉసిరికాయలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గాయాలు ఏమైనా అయితే త్వరగా నయం చేస్తాయి. శరీరంలో ఇనుము లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. ఉసిరికాయ రోజు తింటూ ఉంటే ఐరన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య అనేది ఉండదు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. ఒక అర స్పూన్ ఉసిరిపొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే పచ్చి ఉసిరికాయలను మిక్సీ చేసి రసం తీయాలి. ఒక స్పూన్ రసానికి అర స్పూన్ తేనె కలుపుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవటం వలన జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. సైనస్, శ్వాస సమస్యలు, ఆస్తమాతో బాధపడే వారికి చాలా హెల్ప్ చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉసిరికాయలను వేసి నల్లని రంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి తలకి రాస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా ఉసిరి రసాన్ని కూడా రెగ్యులర్గా తాగితే మంచి ఫలితం తొందరగా కనపడుతుంది. 4 పదులు దాటాక ఆరోగ్యంగా, వృద్ధాప్య లక్షణాలు లేకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక ఉసిరికాయను తప్పనిసరిగా తినాలి. ఉసిరికాయ పొడిని శనగపిండిలో కలుపుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. ఉసిరికాయ క్రోమియం సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. ప్రతిరోజు ఒక స్పూన్ ఉసిరి రసము, అర స్పూన్ తేనె కలిపి త్రాగుతూ ఉంటే కంటి సమస్యలు తొలగిపోతాయి. ఉసిరికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఉసిరికాయని ఏ విధంగా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. నేరుగా తినగలిగిన వారు తినవచ్చు. కావాలంటే కాస్త ఉప్పు అద్దుకుని తినవచ్చు. లేదంటే మెత్తగా దంచి నీళ్ళల్లో కలుపుకొని షర్బత్లా తాగవచ్చు. ఉసిరికాయతో మురబ్బా, జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఉసిరికాయ ముక్కలను ఉప్పులో నానబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. అప్పుడప్పుడు కాస్త నోట్లో వేసుకుంటూ ఉంటే శక్తితో పాటు మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. అజీర్ణాన్ని కూడా వెంటనే అరికడుతుంది. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో బాగా ఎండబెడితే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఉసిరికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా రోజుకొక ఉసిరికాయను తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.